దృష్టిలో ఆ జలం వేసుకున్న దానికి అర్థం ఏమిటి చెప్పండి. ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పొచ్చు, లేదంటే నేను చెప్తాను ఎట్లయినా. జలం వేసుకుంటాం కదా, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోవా. అసలు దీని అర్థం ఏంటి? అసలు నీళ్ళు ఎందుకు చల్లించుకోవాలి? శుద్ధి అవ్వడానికి, అవునా? అది కాదనమాట ఆ శ్లోకం. అందుకే ఒకప్పుడు సంస్కృతం అనేటువంటిది సార్వజనిక భాష. అది లేక ఇప్పుడు వచ్చిన గొడవలన్నీ కూడా బ్రాహ్మణులు ఎక్కువ శూద్రులు తక్కువ అని చెప్పేసి అది లేకనే వచ్చిన గొడవ. అది అర్థం కాలేదనుకోండి, ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. అపవిత్ర పవిత్రోవా అపవిత్ర పవిత్రోవా. ఒకవేళ పవిత్రంగా ఉన్నా అపవిత్రంగా ఉన్నా, సర్వావస్థాంగతోపివా, ఏ అవస్థలో ఉన్నట్లయినా కూడా, యహ స్మరేత్ పుండరీకాక్షం, ఎవరైతే పుండరీకాక్షుని యొక్క స్మరణ చేస్తారో స బాహ్య అభ్యంతర శ్రీ, వారు బయట నుంచి లోపల నుంచి శుచి అవుతారు. శుచి అంటే పవిత్రం అవుతారని అర్థం. అంతేగాని ఆ నీళ్ళు వేసుకోవడం ద్వారా లేదా నీళ్ళు వేసుకోకపోవడం ద్వారా పవిత్రమో అపవిత్రం అనేటువంటి నిర్ణయం కాదు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా, అందరూ అనాలి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఎలాంటి అవస్థలో ఉన్నప్పటికీ కూడా మంత్రంలో చెప్పిన విధముగా బయట నుంచి లోపల నుంచి పవిత్రమైపోయామని అర్థం. సరేనా? ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి. ఒకనొక సమయంలో గంగా స్నానం ఆచరిస్తూ ఉండేవారు అనమాట. కాశీపట్టణంలో గంగా స్నానం అవుతుంటే వైశ్యురాలు అంటే తెలుసు కదా, అభిచార వృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ, ఆమె గంగా స్నానం చేసుకుంటూ ఉంటుందన్నమాట. అక్కడే ఒక ఋషి కాళ్ళు ఇలా పాచి ఉండడం వల్ల కాలు జరిగి పడిపోతాడనమాట. ఇంకొక క్షణంలో మృత్యు అవస్థ దగ్గర పడింది. అయినా మిత్రుడైనటువంటి మరొక మహర్షి గారు ఏం చేస్తారంటే, అయ్యా ఇప్పుడు వరకు ఎవరైతే పాపములనేటువంటి విషయం తెలవనటువంటి వాళ్ళు, అలానే ఎటువంటి పాపములు చెయ్యనటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ గంగాజలం తెచ్చి వేస్తే ఈయన బతుకుతాడు అని చెప్తాడు. మహర్షి గారు చెప్పారంటే దానికి 100కి 100 రెట్లు సత్యమే. ఆయన అసత్యం మాట్లాడతాడా? మాట్లాడడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ఋషులు, మహాన్ వ్యక్తిత్వులు ఉన్నారు, ఎవరు కూడా ధైర్యం చేయలేదంట. వారికి వారి పాపాలన్నీ గుర్తొస్తుంటాయి, తప్పులేదు దాంట్లో. ఏ అభిచార వృత్తి కలిగినటువంటి వైశ్య స్త్రీ ఉందో వెంటనే వెళ్ళిపోయి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి నోట్లో వేసుకుని ఈయన బతికేస్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణోత్తములు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ మహర్షిని ప్రశ్నిస్తారు. ఏమని? ఏం మాట్లాడుతున్నారు? ఏ పాపం చేయనటువంటి వ్యక్తి చేస్తే ఈ బ్రాహ్మణుడు బతుకుతాడని చెప్పారు కదా, అలాంటప్పుడు ఈ అభిచార వృత్తి కలిగినటువంటి స్త్రీ, నిత్యము పాపకర్మ చేసేటువంటి స్త్రీ నీళ్ళు ఇయ్యడం వల్ల ఆయన బతకడం ఏమిటి అని అడుగుతారనమాట. అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, ఎవరు చెప్పారు నేను పాపకర్మలు చేస్తానని? నేను ఈ క్షణం వరకు అయితే పాపకర్మలు చేయలేదు అని చెప్తున్నాను. అందరూ కూడా అలా ఎలా అని స్వయంగా ఏ ఋషి నోట్లో అయితే జలం పడుతుందో ఆయన కూడా అడుగుతాడు, ఎలా తల్లి ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, గంగా స్నానానికి ఉన్నటువంటి ఫలితం ఏంటి? గంగా స్నానం చేస్తే అన్ని పాపములు తొలుగుతాయని చెప్పారు కదా, కాబట్టి నేను ఇప్పుడే గంగా స్నానం చేశాను, సో నా పాపములన్నీ కలిగాయి. అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చే లోపల నేను ఏం పాపం చేయాలి నాకు తెలుసు, కాబట్టి నేను పాపాలే చేయలేను, అందుకోసం నేను పోసాను, అందుకే మీరు బతికారు అని చెప్తాను. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, పుండరీకాక్ష అనుకుంటే శుచి అవ్వడం కాదు, నేను నిజంగానే పవిత్రమయ్యాను అని భావించడంలో ఉంది పవిత్రత. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు భావిస్తున్నారా లేదా? ఏమైనా పాపాలు చేశారా? లేదు. అంత పుణ్యాత్ములను కూర్చోబెట్టి పూజ చేసుకునేటువంటి అధికారం ఆ తల్లి నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక్కసారి జయధ్వని చెప్పండి, జగదంబ విశ్వపాలిని మాతాకి. ఓం పురాద్రవ్యాధ సంప్రోక్ష దేవాత్మలింగ సంప్రోక్ష.